హాయ్ గైస్, నేను కద్దు కా ఖీర్ చేసుకుంటున్నానండి. దానికని చెప్పేసి సొరకాయ పాయసము, ఇలా చిన్నది సొరకాయ తీసుకొని దాన్ని ఇలా సగం వరకు కట్ చేసుకున్నానండి. దీనికి పై చెక్క అంతా తీసేసి ఇంకా మొత్తము తురుము పట్టేసుకొని పక్కన పెట్టుకున్నా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. ఇలా తురుము పట్టేసిందని ఇంకా జీడిపప్పులు, బాదం పప్పులు, 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. ఇంకా ఒక బాండి పెట్టేసి దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకున్నానండి. అవి వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసి వేయించుకొని అవి తీసి పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకొని ఇంకా దీంట్లోనే ఈ నెయ్యిలోనే నేను ఇంకా అవి అది సొరకాయ తురుము పట్టిందంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి. వేయించుకొని 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నా. సగ్గుబియ్యము ఒక 4 గంటలు నానబెట్టుకున్నానండి. అవి నానబెట్టినవి దాంట్లోనే వేసేసుకున్నా సొరకాయలోన. ఇంకా పాలు కాంచి నేను బాగా చిక్కబడేంత వరకు కాంచుకున్నా. దాంట్లోనే 1 కప్పు, ఏ కప్పుతో అయితే సొరకాయ అయిందో ఆ కప్పే చక్కెర తీసుకొని బాగా కరిగిచ్చేసుకున్నా పాలలోది. దీంట్లో ఇంకా సొరకాయలో నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇంకా ఆ పాలు దీంట్లో వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇంకా జీడిపప్పులు అవి పట్టేసుకొని ఉన్నాం కదా, మిక్సీ పట్టేసుకునింది ఇంకా దీంట్లో యాడ్ చేసుకున్నా. సొరకాయలో యాడ్ చేసుకొని కొంచెమంతా గ్రీను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా. కొద్దిగానే యాడ్ చేసుకున్నానండి నేను. యాడ్ చేసుకొని ఇంకా బాగా కలబెట్టేసుకున్నా. మనము జీడిపప్పులు, బాదంలు పొడి వేసినాం కదా, అది గడ్డగట్టకుండా ఉండాలని చెప్పేసి బాగా కలబెట్టేసుకొని ఇంకా ఆ వేయించిన జీడిపప్పు పలుకులు కూడా వేసేసిన.